నరేష్ గారు చెప్పండి సార్. ఇప్పటి వరకు మీరు ఇంత కష్టపడి ఈ వీడియో తీసి మరి ఇప్పటికి దాదాపు ఎన్నో వీడియోలు తీసుకుంటారు. అంచేత మీ యొక్క మీ తండ్రి గారు మీ పుట్టుపూర్వతాల గురించి కూడా మరి శ్రోతలకి వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసుకోవాలని అనిపిస్తుంది సహజం. ఎందుకంటే నాకే అనిపించింది చూడగానే, ఎవరు ఈ నరేష్ ఇంత బాగా ఎక్కడో అనేక పాత విషయాలు ఎక్కడెక్కడో చరిత్రలో కూడా దొరకు, మట్టిలో మాణిక్యాలు కప్పబడిపోయిన చాలా విషయాలు, అలాంటి మాణిక్యాల్ని పైకి తవ్వి మనకి చూపిస్తారు చక్కగా వివరణగా అని నేను అనుకున్నాను కదా. అంతే మీ గురించి కూడా చాలా మంది నాలాగా అనుకుంటారు. మీ విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి. అంటే మీ ద్వారా వీడియో చూసే ప్రేక్షకులందరికీ కూడా నా గురించి కూడా తెలియజేయమని మీరు అడుగుతున్నారు. మాదైతే అనకాపల్లి జిల్లా అండి, విశాఖపట్నం దగ్గర అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మండలం, పక్కనే ధర్మసాగరం అనే విలేజ్ నుంచి నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి. మా నాన్నగారి పేరు అయితే కొలుమూరు సత్యారావు గారు, మా అమ్మగారు కొలుమూరు వెంకటలక్ష్మి గారు. నా పేరు మీకు తెలిసిందే. అలాగే నాకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. నేను మన పంచవృత్తుల్లో ఒకటైనటువంటి కార్పెంటర్ అంటే వాటరింగ్ పని చేస్తూ వీలైనటువంటి సమయంలో మనకు సంబంధించినటువంటి సాహిత్యం, చరిత్ర తెలియజేస్తున్నాను. అంటే ఒక వీడియో ద్వారా మనకి సంబంధించినటువంటి చరిత్ర అయితే వీడియో చేశాను. దాని ద్వారా మన వాళ్ళు చాలామంది స్పందించి, వాళ్ళు ఫోన్ చేసి చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారని అభినందించి, వారికి తెలిసినటువంటి చరిత్రలు, సమాచారాన్ని అందరూ కూడా నాకు పంపించడం జరిగింది. వాటి ద్వారా మన జాతీయులకి కాదు, మిగిలిన సమాజం వారికి కూడా తెలియనటువంటి ఎన్నో విషయాలని వీడియోస్ రూపంలో అందిస్తున్నాను మనకి. దానికి మన వాళ్ళు కూడా చాలా వరకు ఆదరిస్తున్నారు, సహకరిస్తున్నారు. అలాగే మన జాతిలో ఎంతోమంది ఆనిముత్యాలు, లెజెండరీస్ చాలామంది ఉన్నారు. అది మన వాళ్ళకి తెలియదు, మిగిలిన సమాజం వారికి కూడా తెలియదు. అలాగే విశ్వబ్రాహ్మణ జాతికి ఎంతో సాహిత్యం, ఎంతో చరిత్ర, వేదాలలో విశ్వబ్రాహ్మణుల గురించి ఎంతో వివరంగా అద్భుతమైనటువంటి, ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణుల గురించి వివరించడం జరిగింది. అంత అద్భుతమైన సాహిత్యం, చరిత్ర ఉండి కూడా ఈ సమాజానికి మనం ఎవరో తెలియకుండా మన సాహిత్యం కానీ, మన చరిత్ర కానీ, అలాగే మన జాతిలో ఉద్భవించినటువంటి ఎంతోమంది లెజెండరీస్, శిల్పాచార్యులు, వీరి చరిత్రలు ఎవరికి కూడా తెలియలేదండి. ఇవన్నింటినీ కూడా తెలుసుకొని నాకున్నటువంటి శక్తి మేర, నాకు దొరికినటువంటి సమయంలో పెద్ద స్టూడియోస్ కానీ పెద్ద ఎక్విప్మెంట్ ఏది లేకపోయినా ఉన్నంతలోనే వీడియోస్ రూపంగా ఈ సమాచారాన్ని జనాలకి అందించాలని ఉద్దేశంతో నేను చేస్తున్నాను. అంటే మన వీటన్నింటినీ తెలియజేసేటటువంటి పాండిత్యం కానీ, అంతటి చరిత్ర కానీ మాకు అంత మా ఫ్యామిలీ పరంగా చూసుకున్న ఇవన్నీ లేవు. కానీ ఆ భగవంతుడు, ఆ విశ్వకర్మ భగవానుడు ఆశీర్వచనం అది లేదు. ఆయన నాకు అప్పగించినటువంటి బాధ్యత అని అనుకొని నా వంతుగా ఈ జాతిలో జన్మించినందుకు మన జాతీయుల గురించి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇంకా అది మీలాంటి వాళ్ళ ఆశీస్సుల వల్ల ఈ ప్రయత్నాన్ని అయితే చేస్తున్నాను. ఈ ప్రయత్నం మరింత ముందుకు వెళ్ళాలని కూడా, మరింత సమాచారాన్ని అందించాలని కూడా అనుకుంటున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే ఒక కార్పెట్ పని చేసుకుంటూ ఇలాంటి ఉన్నతమైన భావాలు తోటి ఇంత పెద్ద భారీ స్థాయి, ఇప్పటికి దాదాపు 400 మిలియన్ చేశారంటే, ఈ కాస్త చిన్న ఇరుకు గదిలో చేశారంటే అది చాలా 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 అభినందించవలసిన. దానికి మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ భార్య, మీ అమ్మగారు, పిల్లలు తోడ్పాటు. ఎందుకంటే ఇది చూస్తే చాలా పబ్లిక్ రోడ్డు, శబ్దాలు అవి చాలా వస్తాయి. విలేజ్ కదా, ఎదురుగుండా ఆలయం, అక్కడ కూర్చోడానికి కూడా 10 మంది కూర్చోడానికి ప్లేస్ అది ఉంది. పిచ్చాపాటి వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటారు. ఇక్కడేమో మనకి మామూలుగా స్టూడియో అనేటప్పటికి మామూలుగా కవర్ అయిపోవాలి, బయట శబ్దం ఏ ఒకటి రాకుండా ఉంటుంది. మనకి ఇప్పుడు రేడియో కానీ దొరికే కేంద్రాలు ఉంటాయి కదా, లోపల బయట ఏం జరుగుతుంది మనకు తెలియదు, బయటకు వచ్చేదాకా సౌండ్ ప్రూఫ్. అలా సౌండ్ ప్రూఫ్ గదిలో చేయవలసినటువంటి వీడియోలు. కానీ ఎక్కడ సౌండ్ ప్రూఫ్ చేయగలుగుతాం లేదు మరి. అంచేత బయటకు వెళ్ళి స్టూడియోలు ఏదైనా రెంట్కి తీసుకొని చేయాలంటే 1 గంటకి వాళ్ళు 2,000 రూపాయలు అలా అడుగుతారు 1 గంటకి. ఏదో మనం వీడియో తీర్చుకోలేదు, 8 గంటలని 8,000 ఇచ్చి చేయగలుగుతాం. జిజ్ఞాస అయితే ఉంటుంది కానీ మనకు ఆర్థిక స్థామత లేదు. ఇవాళ పనిచేస్తే మనం కుటుంబ పోషణకి
ఖర్చు పెట్టుకునే పరిస్థితి బాధ వీళ్ళు. కానీ మీకు ఆ వల్ల ఆలోచనకు తగినట్టు చక్కని సహకారం మీకు అందింది. చాలా చాలా అభినందనీయులు. భగవంతుడు మీకు ఇలాగే ఉంటూ, ఇప్పుడు చాలామంది వీడియో చూశారు, విన్నారు కదా. నా వంతుగా ఏదో వరద భక్తిగా నేను ఏమైనా మీకు ఎక్విప్మెంట్ ఏమైనా కావాలంటే చిచ్చినవి అప్పుడు ఆ వచ్చిన ఇచ్చిన దానికి పెద్ద పెద్ద వస్తువులు రావు, కానీ ఏవో కొన్నిటికి ఉపయోగపడతా. ఇప్పుడు ఒక మెమరీ కార్డు కావాలి, ఒక 4 కొన్ని గంటలు వీడియో చేయాలంటే మెమరీ కార్డు పెట్టాలి కదా. ఇలాంటి ఏవో అవసరాలు ఉంటాయి కదా. బైక్లు ఒకటికి బదులు 2-3 కెమెరాలు ఉంటాయి, ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి పనిచేస్తుంది. ఇచ్చో అప్పుడు దూరదర్శన కేంద్రంలో 3 వర్క్ చేస్తాయి. సెంటర్లో ఒకటి పెడతారు, అంటే టీవీలో పాడతారు కదా, ఈ ప్రక్కన ఒకటి ఉంటుంది, ఆ పక్కన మళ్ళీ పైన కూడా ఉంటాయి లైట్లు, పైన ఆ లైట్ కవర్ చేస్తాయి. ఇది చేస్తే దూరదర్శన్ మీకు ప్రోగ్రామ్ నీట్ గా కనిపిస్తుంది. స్టూడియో ఎక్విప్మెంట్ అనేది మరి మీకున్న పరిధిలో మీరు చేస్తున్నారు కనుక ఈ ఇందులో మీరు బాగా పేరు తెచ్చుకోవాలి. కానీ మీరు చేసినటువంటి కృషికి మాత్రం చాలా అభినందనీయులు. ఒక మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తికి నాకు తోచినటువంటి సహాయం చేసి మీరు ఏమైనా చిన్న చిన్న వస్తువులు కొనుక్కోండి దీనికి కావాల్సి, అది కేవలం వృతాభక్తిగా చేసిందే. ఇంకా భగవంతుడు అనుకూలిస్తే నేనే ఒక నలుగురికి చెప్పి చేయిస్తా. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా మీకు తోచింది ఏమైనా ఉంటే ఆయన అడ్రస్ చెప్తారు, ఆ అడ్రస్కు కానీ లేకపోతే ఈమెయిల్ ఏదో ఉంటుంది పంపిస్తే తను కూడా కొంచెం ఇంతకంటే పెద్ద స్థాయిలో పరికరాలు అది సమకూర్చుకుని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా సంతోషం. అతి సామాన్యమైన కుటుంబం మీది. చక్కగా మీరు అయితే ఈ చేసిన పని భగవంతుడు మెచ్చుకుంటాడు. సమాజం కానీ సంఘం కానీ ఎంతవరకు మెచ్చుకున్నది అన్నది కాదు. భగవంతుడు పైన ఉంటాడు కదా, ఎప్పటికప్పుడు చూస్తుంటాడు. భగవంతుడు ఎప్పుడు మెచ్చుకుంటాడు. ఇప్పుడు ఈ వయసులో నేను తిరుగుతున్నానంటే ఒక్కడే, ఈ వయసులో నేను ఎక్కడుండాలి నిజంగా, ఏ మంచం మీద పడుకుని కారపట్టుకుని తిరగాలి జీవించుంటే. కానీ ఒక్కడే ప్రయాణం చేయగలుగుతున్నారంటే నేను చేస్తున్న సేవ వాళ్ళు కాపాడుతారు. అలాగనే మీరు చేస్తున్న సేవకి పైవాళ్ళు కాపాడుతారు. మీరు కూడా అలాగే చక్కగా చెయ్యండి, ఆయన చూసుకుంటారు. అలాగనే మీరిద్దరూ కూడా బాగా రాణించండి. తప్పకుండా భగవంతుడి సహకారం, పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు మీకు ఉంటుంది. తప్పకుండా సార్, మీలాంటి వాళ్ళ ఆశీస్సులతో, మీ సహాయ సహకారాలతో మరింత ముందుకు వెళ్తూ మరింత సమాచారాన్ని మేము ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.